హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ కార్నర్. ఈరోజు మనం చికెన్ తడకా బిర్యానీ చేసుకోబోతున్నాం. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఫస్ట్ మనము 1 kg చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్, ఒక 3 టేబుల్ స్పూన్ కారం, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిల్వున కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ నిమ్మకాయని వేసుకోవాలి. 1 చిటికెడ మిరియాల పొడి, పుదీనా, ఇంకా కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక సన్నగా తరుముకున్న 4 ఉల్లిగడ్డలని వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ని మ్యారినేషన్ ప్రాసెస్ లోకి వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మసాలా అనేది ముక్కకి మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక 2 hours రెస్ట్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 1 kg బాస్మతి రైస్ ని 20 minutes సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం ఒక బిర్యానీ హండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని కుక్ చేసుకోనికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 లీటర్స్ వాటర్ పోసుకొని గరం మసాలా వేసుకోవాలి. వాటర్ కాస్త బాయిల్ అయ్యాక అందులోకి మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి. రైస్ అనేది 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అయిన రైస్ ని సైడ్ కి తీసి పెట్టేసుకోవాలి. మన చికెన్ తడకా బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ తడకా. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 3 మిరపకాయలు, 1 రెక్క కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ తడకా వల్ల మీ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ ని మనం కుక్ చేసుకుంటున్న చికెన్లకి వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసేసుకోవాలి. చివర్లో మనం పిండుకున్న నిమ్మరసంని బిర్యానీలోకి వేసేసుకోవాలి. చికెన్ బిర్యానీని ఇప్పుడు 3 minutes హై ఫ్లేమ్ మీద ఇంకా 4 minutes లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి చికెన్ బిర్యానీని ప్లేట్లకి సర్వ్ చేసుకొని తింటే ఆహా ఏముంటదండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.